చెప్పాలని చెప్పిన పేరు విలేజ్ పేరు. నమస్కారం సార్, మాది పొలం కౌలు పట్టుకున్నా కానీ నీళ్ళు పారతలేవు. తూములు ఎడుతారు, పదికి మళ్ళీ భయం ఎత్తారు. ఆడికి నీళ్ళు పారతలేవు. పొలం అంతా ఎండిపోతుంది. ఎట్లా బతకాలి చెప్పురు మీరే. ఆయన చెప్పండి. ఏం చేయమంటావు? నాటాయ కల్పాయ ఇవన్నీ పర్రెలు తెరిచింది. ఎండ్రిన గోళీలాయ, ఊరి ఆయ, దుక్కి మందు ఆయ, గడ్డి మందులు ఆయ, అన్ని ఆయ. పిల్లల మీద పుచ్చలతాలు అమ్ముకున్నాము. ఇగో చూడు, ఇంట్లో కోతే పిల్లలతో బాధ, అవతల కోతే అప్పులతో బాధ. ఏం చేయమన్నామా? ఇగో అన్నీ అయినా దీనికి కోసే మందుగా మేము వేసుకొని ఇక ఒకసారి సబ్సిడీ అన్నీ వచ్చిపోతుంది. ఇక అప్పులోడు ఏమన్నా కానీ ఏదేమన్నా కానీ ఇక చూడు, ఇగో ఈ కథ ఏంది, మా బతికేది, మా పరిస్థితి కానప్పుడు కాకనే అయినప్పుడు చిల్లర నీళ్ళు లేవు. అల్లుగు బొర్రి దానికి వచ్చేది మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఏం చేయమన్నావు? ఇది ఉండేందుకు, ఇది లేకెందుకు? మా బతికేంది, మా కథ ఏంది, మా పిల్లం ఏంది, మా పిల్లలు ఏంది, మా వ్యవసాయం ఏంది, మా కథ ఏంది? చూడు ఇగో 2 ఎకరాలు వేసుకుంటే 2 ఎకరాలు ఇగో ఇదంతా ఇగో పర్రెలు తెరిచింది. ఇగో చూడు, ఇగో గాడు పర్రెలు తెరిచింది. ఇగో మా బతికేది, మా కథ ఏంది? నెత్తికి చేతులు పెడుతున్నాం, వేస్తున్నాం. ఇక మా బతుకు, మా ఆడి పోయి ఎడికిరా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామ రైతుల ఆవేదన. కావాల్సి దీని ఆనకట్టు కింద నర్మాల చెరువు ఆనకట్టు కింద ఉన్న పొలాల పరిస్థితి గిది. D7 కెనాల్కు 2 రోజులు ఇడుతుర్రు, 3 రోజులు బంద్ పెడుతుర్రు. వాళ్ళు ఎప్పుడు ఇడతారో, వాళ్ళు ఎప్పుడు బంద్ పెడతారో వాళ్ళకే తెలుస్తలేదు. ఈడికి కొనకు నీళ్ళు అందవరకల్లా వాళ్ళు తూములు దించుతుర్రు. ఇదేంది అంటే మేము ఇడిచేమందా ఇడతాం కానీ మీరు అన్నాన్ని ఇడవము అన్న ముచ్చట మాట్లాడుతుర్రు. ఇక మా పరిస్థితి గిది. ఇప్పుడు దాదాపు అంటే 2 ఎకరాలు 3 ఎకరాల దాకా ఇటు కొనకు ఈ పట్టెల ఈ ప్రాంతంలో దీనికి ఎంత లాగోడి అయితే ఇందాక వచ్చింది. ఎంత లాగోడి పెడితే రైతు ఏమవుతుండు? ఈ రైతు బతుకు ఏంటిది? దయచేసి తక్షణమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పొలాలను పరిష్కరించి నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాం. ఏం చేయమంటావు?
నాటాయ కల్పాయ ఇవన్నీ పర్రెలు తెరిచింది ఎండ్రిన గోళీలాయ ఊరియాయ దుక్కి మందాయ గడ్డి మందులాయ అన్నాయ పిల్లల మీద పుచ్చలతాలు అమ్ముకున్నాము. ఇగో చూడు, ఇంట్లోకి పోతే పిల్లలతో బాధ, అవతల పోతే అప్పులతో బాధ. ఇక ఏం చేయమన్నామా ఇగో అన్నీ అయినా దీంట్లో వచ్చే మందుగా మేము వేసుకొని ఇక ఒకసారి సపరేట్ అన్నీ వచ్చిపోతుంది. ఇక అప్లోడ్ ఏమన్నా కానీ ఏదేమన్నా కానీ ఇక చూడు, ఇగో ఈ కథ ఏంది, మా బతికేది, మా పరిస్థితి కానప్పుడు కాకనే అయినప్పుడు చిల్లర నీళ్ళు లేవు, అలుగు బొర్రి దానికి వచ్చేది మొత్తం నీళ్ళు ఉండేది. ఏం చేయమన్నావు, ఈ నీళ్ళు ఉండేందుకు, ఇది లేకెందుకు, మా బతికేంది, మా కథ ఏంది, మా పిల్లం ఏంది, మా పిల్లలు ఏంది, మా వ్యవసాయం ఏంది, మా కథ ఏంది. చూడు ఇగో 2 ఎకరాలు వేసుకుంటే 2 ఎకరాలు ఇగో ఇదంతా ఇదంతా పర్రెలు తెరిచింది. ఇగో చూడు, ఇగో గాడి పర్రెలు తెరిచింది. ఇగో మా బతికేది, మా కథ ఏంది, నెత్తికి చేతులు పెడుతున్నాం వేస్తున్నాం. ఇక మా బతుకు మా కొద్దిగా అన్నకొండారం అది అల్లు పొందించింది కేసీఆర్. ఇట్లా మంచిగా వస్తుంది. ఈ భూమి కూడా వాడాలి, భూమి కూడా పడుతుంది. వీడియోస్ కనెక్ట్